అందరికీ నమస్కారం. తిరిగి మన ఎఫ్ఎం ఛానల్లోకి స్వాగతం. నేను మీకు తెలియని అమ్మాయి, మీతో మాట్లాడుతూ ఉండబోయే అమ్మాయి. మన ఎఫ్ఎం ఛానల్ నుండి నేను ఈరోజు మీకు హైదరాబాద్లో జరిగిన ఒక ప్రేమికుడి నిజమైన ప్రేమ కథ గురించి చెప్తాను. ఈ కథకు ఇంకా ముగింపు లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. కథ మొదలు పెట్టే ముందు ఆ ప్రేమికుడి గురించి ఒక్క మాటలో విందామా? ప్రేమ అంటే కేవలం ఇవ్వడమే అనుకునే త్యాగ ప్రేమికుడతడు. హైదరాబాద్లో ఒక రెప్యూటెడ్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన మన తరుణ్, అదేనండోయ్ మన ప్రేమికుడు. డిగ్రీ తర్వాత చాలా జాలీగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే రేంజ్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. తన రూమ్మేట్ని తను కట్టుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, రేపు అనే రోజు గురించి టెన్షన్ తీసుకోకుండా లైఫ్ని హ్యాపీగా గడిపేవాడు. అలాంటి తరుణ్కి అనుకోకుండా ఒకరోజు 30,000 రూపాయలు అవసరం వచ్చాయి. అప్పుడు ఫినాన్స్ ఇచ్చే ఒక అబ్బాయి దగ్గర తరుణ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన ఒక అమ్మాయి ద్వారా డబ్బులు ఇప్పించాడు. ఆ అమ్మాయి నేరుగా తరుణ్ అకౌంట్లోకి డబ్బులు పంపించింది. అలా అమ్మాయి నెంబర్ తరుణ్కి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఇచ్చిన డబ్బులను తరుణ్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి ఇచ్చేశాడు. అలానే తరుణ్ ఫ్రెండ్ భార్గవ్కి కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, ఒక 2 lakhs దాకా. అవి మొత్తం ఇంట్రెస్ట్ కలిపి 3 lakhs అయ్యాయి. ఆ డబ్బులు భార్గవ్ తిరిగి ఇవ్వలేకపోవడంతో తరుణ్ ముందు ఒకసారి నమ్మకంగా ఇచ్చాడు కాబట్టి తరుణ్ ఫ్రెండ్ భార్గవ్ అమ్మాయితో తరుణ్ని కాల్ మాట్లాడించాడు. అలా మన తరుణ్కి ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహం కింద మారి చాలా దగ్గరయ్యారు. గంటల తరబడి రోజంతా ఫోన్ కాల్స్లోనే ఉండేవారు. ఆలోపే తరుణ్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేశాడు. ఆ అమ్మాయి, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు తరుణ్, లైఫ్లో నీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉంటా అని చెప్పింది. ఆ తర్వాత ఇంతకు ముందు కంటే ఇంకా దగ్గరయ్యారు. కానీ తరుణ్ ఒకరోజు తన కాల్ కట్ చేశాడని దాదాపుగా ఒక అరగంట సేపు ఏడ్చింది ఆ అమ్మాయి. తరుణ్ మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నా ఆ అమ్మాయి అది ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒకరోజు తరుణ్ స్నేహితుడు ఎవరైతే 2 lakhs తీసుకున్నాడో అతను ఇవ్వాల్సిన సమయం దాటి చాలా రోజులైంది, ఇవ్వలేకపోయాడు. దాంతో ఆ ఫినాన్స్ ఇచ్చిన అబ్బాయి ఆ అమ్మాయి ఇంటికి కాల్ చేసి వాళ్ళ నాన్నకు విషయాన్ని అంతా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. వాళ్ళ అమ్మ నాన్నకి గొడవ అవ్వటంతో ఆ గొడవలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తల పగిలిపోయింది. తరువాత అమ్మాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజే ఆ అమ్మాయి చెయ్యి కోసుకొని ఏడుస్తూ చెయ్యి కోసుకున్న ఫోటోని తరుణ్కి పంపించింది. కాల్ చేసింది, తరుణ్ నాకు హెల్ప్ చేయమని. ఇప్పుడు మన తరుణ్ ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు అని అనుకుంటున్నారా? చేసి ఉంటే అది ఎలా చేసుంటాడు? ఆ 2 lakhs తనే ఇచ్చాడా, లేకపోతే ఇంకేమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు ప్రేమించిన వాళ్ళు ఆ అమ్మాయి స్థితిలో ఉంటే మీరేం చేస్తారు? కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఇంత ఓపిక్గా విన్నందుకు మన ఎఫ్ఎం ఛానల్ నుండి మీ అందరికీ నా ధన్యవాదాలు. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ సెలవు. మీ రియల్ స్టోరీస్ లేదా మీకు ఈ సమాజం మీ నిర్ణయాల గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే, మీ కథను మన ఎఫ్ఎం ఛానల్లో వినాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మన FM 6262 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి.